ప్రార్థించగా అనేక అద్భుతాలు జరిగినాయి. కానీ ఇప్పుడు మోషే ప్రార్థనను దేవుడు వినలేదు. కొన్ని మార్లు మన ప్రార్థనను ఆయన వినడు. నీ ప్రార్థన ఆయన వినకుండా ఉన్నందుకు ఏడ్చొద్దు, బాధపడొద్దు, దుఃఖపడడానికి వీల్లేదు. మంచి దేవుడు ఆయన, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎట్లా పడితే అట్లా నువ్వు ప్రార్థన చేస్తావు. కొన్నిసార్లు ఆ ప్రార్థన ఆయన వినడు. ఇప్పుడు మోషే ప్రార్థన దేవుడు వినలేదు. దేవుడు వినలేదు. మోషే అంటున్నాడు దేవునితో, సముద్రపు చేపలను కూర్చాలనా? దేవుడు అంటున్నాడు, యెహోవా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నావా? తక్కువ కాదు, ఎప్పటికీ తక్కువ కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వేలాడినంత మాత్రమున, దెబ్బలు పొంది రక్తం కారి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినంత మాత్రమున ఆయన మరి ఏదో తక్కువైన దేవుడు కాదు. ఆయన శిలువలో వేలాడినంత మాత్రమున ఆయన తక్కువైన దేవుడు కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశాలకు సృష్టికర్త, సర్వవిశ్వానికి అధినేత, యజమానుడు ఆయన, సమస్తాన్ని పరిపాలిస్తున్న మహారాజు ఆయన. పరలోకములో భూలోకములో ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు, ఒకటే సమయంలో ఆయన ఉన్న దేవుడు ఆయన. అనంత జ్ఞాని అయిన దేవుడు. నీవు పుట్టకమునిపే నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆయన. నీ ఎడల నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బాహుబలము ఎప్పుడు కూడా తక్కువ కాదు, ఎప్పటికీ తక్కువ కాదు. తక్కువ కాదు. ఆయన దారిని నీవు అర్థం చేసుకోవాలి. ఆయన దారిని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచనను నీవు అర్థం చేసుకోవాలి. అంతే. నీ కొరకు ఆయన ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే అది నువ్వు అనుకున్నట్లుగా జరగదు. నీ ఆలోచన ప్రకారంగా కొన్నిసార్లు ఉండదు. నువ్వు అనుకున్న టైం ప్రకారంగా అది జరగదు. ఏది ఏమైనా దేవుడు అనుకున్నట్లుగా జరుగుతుంది. అందుకే నీ ప్రతి ప్రార్థన మీ చిత్తానుసారంగా జరిగించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయాలి. మీ ఇష్టానుసారంగా నెరవేర్చు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. అంతేగాని నీ స్వంతంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత శక్తిని ఉపయోగించినా, ఎంత ప్రయత్నం చేసినా అది జరగదు, ఎప్పుడూ జరగదు. కాబట్టి దేవుడు నిన్ను ఏ దారి గుండా నడిపిస్తున్నాడో ఆ దారి గుండా నడవటానికి నువ్వు సందేహపడొద్దు, సంశయపడొద్దు. సంతోషంగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. నీకు అర్థమైనా నీకు అర్థం కాకపోయినా అది నీవు నీ జ్ఞానానికి, నీ ఆలోచనకు, నీ శక్తికి మించినదైనా ఏది ఏమైనా ఆయన నిన్ను నడిపించే దారి గుండా మాత్రమే నీవు వెళ్ళాలి. ప్రక్కకు వెళ్ళొద్దు, ప్రక్కకు వెళ్ళొద్దు. నీకు కష్టంగా అనిపించవచ్చు, నీకు అవమానకరంగా ఉండొచ్చు, నిన్ను బాధించేది అయి ఉండొచ్చు, నిన్ను వేదనలకు గురి చేసేది అయి ఉండొచ్చు. అయినప్పటికీ అక్కడ దేవుడు ఉన్నాడు, ప్రక్కన దేవుడు లేడు. వేరే దారిలో దేవుడు లేడు. ఆయన దారి ఇరుకుగా ఉంటుంది, అక్కడ విశాలత కలుగుతుంది. విశాలత కొరకు నువ్వు వెళ్ళొద్దు. ఆయన దారి గుండా, ఆయన నడిపింపు గుండా ఆయన వెంట మాత్రమే వెళ్ళు. అది నీకు క్షేమము, అది నీకు దీవెన. తరువాత 11వ అధ్యాయం 30 వచనం చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశను. మళ్ళీ చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి
పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశాను. ఈ పూరేళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి? సముద్రము నుండి. సముద్రంలో ఏముంటాయి? సముద్రంలో చేపలు ఉంటాయి కదా, చేపలు, తిమింగలాలు, సముద్రపు మరి జీవరాశి ఉంటుంది అక్కడ. కానీ సముద్రం పైన పూరేళ్ళు ఉన్నాయి. పూరేళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా. ఆ పూరేళ్ళు సముద్రం దగ్గర నుంచి ప్రయాణమయ్యి ఆ గాలి, యెహోవా యొద్ద నుండి గాలి బయలుదేరింది. ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఆ పూరేళ్ళన్నీ అన్నీ వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? ఇజ్రాయేలుల పాలెము చుట్టూ వచ్చి చేరినాయి. ఎక్కడ? ఎన్ని మూరలు? 2 మూరలు ఎత్తుపడిపోయినాయి. ఒక్క పూరేళ్ళను పట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది, చాలా ప్రయత్నం చేస్తారు, ఎన్నో శ్రమ, ఎంతో టైం తీసుకుంటుంది. ఒక్క పూరేళ్ళు ఏ పక్షి దొరికినా పూరేళ్ళు అంత సింపుల్గా దొరకదు. మిగిలిన పక్షులు ఏదైనా దొరుకుతాయేమో కానీ పూరేళ్ళు మాత్రం అంత సింపుల్గా దొరకదు. కానీ ఇక్కడికి 2 మూరల ఎత్తున పూరేళ్ళు పడిపోయినాయి. కావలసినంత వాళ్ళకు ఎన్ని తింటారో అని పట్టుకోండి, ఇక ప్లీజ్ నన్ను పట్టుకోండి అని ఒక్కొక్క పూరేడు వచ్చి దగ్గరున్నాయి. నన్ను పట్టుకో అని ఒకటి, ఇంకో నన్ను పట్టుకొని ఒకటి. బ్రతికున్న పూరేళ్ళు, చచ్చిపోయిన పూరేళ్ళు కాదు అవి. బ్రతికున్న వచ్చి అక్కడ వాలినాయి, ప్రశాంతంగా అక్కడ ఉన్నాయి. ఇజ్రాయేలు పట్టుకోవడానికి ఇజ్రాయేల్కు దగ్గరగా వచ్చినాయి, వారికి అందుబాటులో ఉన్నాయి. 2 మూరల ఎత్తు అవన్నీ కూర్చోబడి అక్కడ ప్రశాంతంగా ఉన్నాయి. దేవుని కార్యాలు, దేవుని క్రియలన్నీ గంభీరంగా ఉంటాయి. ఆయన గంభీరుడైన దేవుడు. మోషేకు అర్థం కాలేదు, మోషే జ్ఞానానికి మించింది. ఇక్కడ మాంసం ఇస్తానంటున్నావు, వీరు సైనికులే 6 లక్షల పాదచారులు, మరి వాళ్ళు స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు, వీరందరూ ఇంకెంతమంది? దాదాపు ఇజ్రాయేల్ 20 లక్షల మంది. అటువంటప్పుడు వీరికి ఇన్ని లక్షల మందికి మాంసం ఇస్తానంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది మాంసం? ఏం చేస్తే వస్తుంది? మోషే జ్ఞానానికి అందలేదు. ఆయన దేవుడై ఉన్నాడు, నువ్వు మనిషివై ఉన్నావు. నువ్వు మనిషివే, ఎప్పటికైనా మనిషివే. నీ అనుభవం సరిపోదు ఆయన దగ్గర, నీ జ్ఞానం సరిపోదు ఆయన దగ్గర, నీ ఉపాయం సరిపోదు ఆయన దగ్గర, నీ టెక్నాలజీ సరిపోదు ఆయన దగ్గర, నీ బంధువులు సరిపోరు ఆయన దగ్గర, నీ బలం సరిపోదు ఆయన దగ్గర. ఆయన దగ్గర భూలోక సంబంధించింది దేది కూడా సరిపోదు. ఆయన దారి భిన్నంగా ఉంటుంది, ఆయన దారి ప్రత్యేకంగా ఉంటుంది. నీ జ్ఞానానికి అందనివాడు ఆయన. నీ జ్ఞానంతో ఎందుకు ఆయన్ను చూడాలనుకుంటావు? నీ డబ్బుతో ఆయన ఎందుకు కొనాలనుకుంటావు? నీ ఐశ్వర్యంతో ఆయన ఏదో కొనాలని ఎందుకు భావిస్తావు? నీ డబ్బును బట్టి నిన్ను ప్రేమించడం లేదా ఆయన? నీ వంశాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి, లేదా నీ ప్రాంతాన్ని బట్టి నిన్ను ప్రేమించడం లేదా ఆయన? నీలో ఏదో ఉందని ఆయన నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు ఆయనకు ఏదో ఉపయోగపడతావని, నువ్వు ఆయనకేదో అక్కర ఉన్నావని నిన్ను ప్రేమించడం లేదా ఆయన? నీ ఎడల ఆయన కనికరపడ్డాడు, నీ ఎడల ఆయన కృప చూపినాడు. ఇన్ని కోట్ల మందిలో నీపై ఆయనకు మనస్సు పడింది. నిన్ను గొప్ప చేయాలి అనుకున్నాడు అంతే, నిన్ను నడిపించాలి అనుకున్నాడు అంతే. అందుకు ఆ ప్రేమకు ఆయన తల దించినాడు, సెలవులో వేలాడినాడు, అవమానానికి భరించినాడు, ఆ ప్రేమని నీకు అందించినాడు, ఆ ప్రేమను నీకు దగ్గరగా తీసుకుని వచ్చినాడు. అంత మాత్రం చేత ఆయన నీతో ఏదో ఆయనకు పని ఉందని నువ్వు భావిస్తే అది నీ బుద్ధిహీనతని, అది నీ భ్రమ అంతే. నీ ఎడల ఆయన కనికరపడ్డాడు కాబట్టి నేను ఆయన చేరదీసి చెయ్యి పట్టి నడిపించుకుంటూ ఉన్నాడు. ఆ నడిపించుకుంటున్న ఆ సమయంలో
ఆయన దారిని నీవు ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆయన దారి నీకు అర్థం కాకపోవచ్చు, ఆయన నమ్ము. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన నమ్ము. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మోషేకు అర్థం కాలేదు, దేవుడు ఏం చేయాలనుకున్నాడో, ఏ విధంగా నడిపించబోతున్నాడో అది మోషేకు అందలేదు. అయితే మోషేతో దేవుడు చెప్తున్నాడు, చూడు నా బాహుబలాన్ని నీకు చూపిస్తా, చూడు నువ్వు చూస్తావు. యెహోవా బాహుబలము తక్కువైనదా చూద్దాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లైనా, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. హల్లెలూయా. నా మాట నీ ఎడల నెరవేరుతుందో లేదో చూస్తావు నీవు. ఆయన దేవుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆయన దయగల దేవుడై ఉన్నాడు, ఆయన మంచి దేవుడై ఉన్నాడు, ఆయన కృపగల దేవుడై ఉన్నాడు, మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడై ఉన్నాడు, మనల్ని ప్రేమించిన దేవుడై ఉన్నాడు, ప్రేమిస్తూ ఉండే దేవుడై ఉన్నాడు, విస్తారమైన కృప కనికరం గల దేవుడై ఉన్నాడు. ఆయనతో స్నేహం, ఆయనతో అనుబంధం, ఆయనతో కలిసి అడుగులు వేయడం చాలా గంభీరమైనవి. ఆయనతో పాటు వెళ్ళడం, నీవు ఆయనతో కలిసి అడుగులు వేస్తున్న సమయంలో, నీవు ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు, లేదా నువ్వు ఆయనతో కలిసి వెళ్తున్నప్పుడు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, ఇతరులకు నువ్వు మోసగానివిగా, ఇతరులకు నువ్వు మోసం చేసే వ్యక్తివిగా కనిపించవచ్చునేమో. వాళ్ళకు ఏ విధంగా కనిపిస్తే కనిపించుకో. నీవైతే దేవునితో కలిసి అడుగులు వేయి. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటే చాలు. నీ మనస్సు దేవుడు తెలుసు, దేవుడు చూస్తున్నాడు, దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. ఇంకెవరో నిన్ను అర్థం చేసుకోలేదని, ఇంకెవరో నీకు మరి వారు నిన్ను అపార్థం చేసుకుంటున్నారని, ఇంకెవరి కొరకో నీవు నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు మార్చుకో, దేవుని మార్గంలో నీవు ఉండు. నీ హృదయం యథార్థంగా ఉండాలి, నీ మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, నీ కళ్ళు స్వచ్ఛంగా ఉండాలి, నీ దేహము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. అది దేవుడు మెచ్చితే చాలు. దేవుడు చూస్తున్నాడు నీ అంతరంగాన్ని. బహిరంగంగా మనుషులు సరిగా అర్థం కాకపోవచ్చు, అయినప్పటికీ అది నీవు లెక్క చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు నడిపిస్తున్న దారిలో నువ్వు ఉన్నావా లేదా, అది మాత్రం నీవు జాగ్రత్త కలిగి ఉండు. మోషే దేవునితో కలిసి అడుగులు వేస్తున్నాడు. మోషేతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, చూడు నీ ఎడల నా మాట నెరవేరుతుందో లేదో చూపిస్తా నీకు, చూస్తావు నీవు. ఒక మనిషితో దేవుడు వ్యవహరించే తీరు, ఒక మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన గంభీరుడు, సర్వవిశ్వానికి అధినేత, యజమానుడు. పరలోకములో పరిశుద్ధుల దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు ప్రతిగానములతో ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అంత గొప్ప దేవుడైన ఆయన ఒక మనిషితో దగ్గరికి వచ్చి మనిషితో మాట్లాడుతున్నాడు. మోషే అని ఒక్క మనిషి దగ్గరికి వచ్చి మనిషితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ అది, ఆయన కృప అది. ఒక మనిషిని దేవుడు అంతగా ప్రేమిస్తాడు. నీ వయస్సును బట్టి కాదు, లేదా నువ్వు చిన్న వయసు అయి ఉండొచ్చునేమో, నువ్వు ఒక స్త్రీ అయి ఉండొచ్చునేమో, నీకు చదువు రాకుండా ఉండొచ్చునేమో, నువ్వు ఒక పని చేసుకుంటున్న వ్యక్తి అయి ఉండొచ్చునేమో, నువ్వు ఒక బానిస అయి ఉండొచ్చునేమో, ఈ మనుషుల దృష్టిలో నీవు పూర్తిగా మరోబడి ఉండొచ్చునేమో, నీ దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునేమో, నువ్వు కట్టిక పేదరికంలో ఉండొచ్చునేమో, నీ దగ్గర డబ్బు లేదని కారణం చేత మనుషుల చేత నీవు విసర్జింపబడి ఉన్నావేమో, వెలివేయబడి ఉన్నావేమో, అవమానపరచబడుతున్నావేమో. అయినప్పటికీ దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండు. సృష్టికర్త అయిన దేవుడే నీతో ఉంటే ఈ మనుషులు నిన్ను వెలివేస్తే నీకేంటి సంబంధం, నీకేంటి బాధ? ఈ మనుషులు ఏదో నేను అనుకుంటే నీకేంటి వారితో సంబంధం? నీకు దేవునితో సంబంధం. దేవుడు ఉంటే చాలు. భూలోకములో
దేవుడు ఉంటే చాలు. ఇంకా ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, ఎత్తైనా లోతైనా ఎడారి అయినా ఎటువంటి పరిస్థితి అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీతో దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఏ క్షణమైనా నిన్ను గొప్ప చేస్తాడు. ఏ పరిస్థితిలో నుంచి అయినా నిన్ను లేవనెత్తుతాడు. ఏ పరిస్థితిలో అయినా సరే నిన్ను లేవనెత్తుతాడు. అది పాతాళమంతా దిగజారిన పరిస్థితి అయినా సరే అక్కడ నీతో దేవుడు ఉంటే పైకి లేవనెత్తుతాడు ఆయన. ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెడతాడు ఆయన. కాబట్టి నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. నీతో దేవుడు ఉన్నాడు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణి మహిమపరచు. 2 మూరల ఎత్తు వరకు పూరేళ్ళు వచ్చి పడ్డాయి. వాళ్ళు కూర్చుకున్నారు. నెల దినాలు సమృద్ధిగా తింటనే ఉన్నారు. వాళ్ళు ఏమీ తక్కువ చేయలేదు. ఆయన దేవుడై ఉన్నాడు. ఏమైనా చేయగల సమర్థుడు ఆయన. నీ జీవితంలో ఏం కావాలో అడుగు, ఏ విధంగా నడవాలో అడుగు. ఆ రోజు నీకేం కావాలో అడుగు, నీకు సహాయం చేస్తాడు. ప్రభా నాకు ఇది కావాలా తండ్రి అడుగు. ఆయన నీ కొరకే కదా శిలలో వేలాడి దెబ్బలు పొంది రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది. ఆయన రక్తంలో బలం ఉంది. ఆయన గాయాలలో స్వస్థత ఉంది. ఆయన రక్తంలో పాపానికి విడుదల ఉంది. ఆ శిలువ యజ్ఞంలో, ఆ శిలువ బలియాగములో నీ ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. అక్కడ నీ కొరకైన దీవెనలన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి అడిగి తీసుకో. ఆయన ఇష్టానుసారంగా నీకు ఇస్తాడు. ఆయన చిత్తం ఉన్న సమయంలో నీకు ఇస్తాడు. అడగడం నీ పని. అప్లికేషన్ పెట్టకుండానే దేవుని మీద నీవు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని నేరాలు మోపొద్దు. ఆయన దేవుడై ఉన్నాడు. నువ్వు అప్లికేషన్ పెట్టు, నువ్వు అడుగు. ఆ తరువాత తప్పకుండా ఆయన శాంక్షన్ చేస్తాడు. తప్పకుండా దాని మీద ఆయన సంతకం పెడతాడు. తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన పరలోకమును ప్రకంపింపచేస్తుంది. భూలోకములో ఉన్న నిన్ను ప్రజ్వలింపచేస్తుంది ప్రార్థన. నువ్వు అడుగు దేవుణ్ణి, తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా నిన్ను గొప్ప చేస్తాడు ఆయన. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ చదువుకుందాం. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు అనెను. ఎలీయా గొప్ప వీరుడు, ప్రార్థనా యోధుడు. ఆకాశంలో మరి ఈ చోటు నుంచి ఇంకో చోటికి, ఆ చోటు ఇంకో చోటికి కొనిపోబడే అంత గొప్ప అభిషేకం కలిగిన ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. నా మాట ప్రకారం కాకుండా ఏమన్నాడు? నా మాట ప్రకారం 17 మొదటి వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎవరి మాట అంట? ఎవరి మాట? నా మాట ప్రకారంగా ఈ 3.5 సంవత్సర కాలాలలో వర్షమైనను మంచు కూడా పడదు నా మాట ప్రకారంగా. మంచు ఎందుకు పడదు? మంచు పడితే మంచుకు కొన్ని పైర్లు వస్తాయి. కొన్ని పైర్లు, మంచుకు పండే పైర్లు కొన్ని ఉంటాయి. కాబట్టి మంచు కూడా పడడానికి వీల్లేదు. నా మాట ప్రకారంగా వర్షం కాదు, మంచు కూడా పడదు. ప్రార్థన చేసినాడు, ప్రకటించినాడు. నా మాట ప్రకారంగా పడదు.
అని రాజుతో సవాల్ విసిరినాడు, వెళ్ళిపోయినాడు. అటువంటి వీరుడు ఇప్పుడు ఒక విధవరాల దగ్గరికి వచ్చి అమ్మ కొన్ని నీళ్ళు అని బ్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వు. నీళ్ళు తేబోతుంది. అమ్మ అట్లే ఒక అప్పం నాకు ఇవ్వు, అప్పం నాకు ఇవ్వు. అమ్మ అట్లే ఒక అప్పమా? ఎక్కడున్నాయి అప్పాలు, ఎక్కడున్నాయి రొట్టెలు? నేను నా బిడ్డ కొంచెం పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంటే తిని చచ్చిపోదాం అనుకుంటున్నా. అయిపోయింది. చివరిగా ఇది ఉంటే చచ్చిపోవడానికి ముందు తిని చచ్చిపోదాం అనుకుని కట్టెలేరుకోనికి వచ్చిన. లేదు, అప్పాలు లేవు నా దగ్గర. అయితే ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, అమ్మా నేను నీ అప్పాలు తిని నిన్ను చంపడానికి రాలేదు నీ దగ్గరికి. కొందరు దేవుని సేవకులు దేవునికి ఇవ్వండి అని చెప్తూ ఉంటే మూర్ఖులు ఏమంటున్నారంటే వారికి ఏదో తిండికి లేక, వారికి ఏదో గతి లేక, వాళ్ళకి ఏదో బతకలేక బైబిల్ పట్టుకున్నానని భావిస్తున్న కొంతమంది మూర్ఖులు. దేవుని సేవకుడు, ఒక నిజమైన దైవజనుడు, ఒక నిజమైన రోషం కలిగిన దేవుని సేవకుడు ఎప్పుడు కూడా బ్రతకలేక బైబిల్ పట్టుకోలేదు. బ్రతకగలడు, అనేక మందిని బ్రతికించగలడు. అట్టువారినే దేవుడు ఎన్నుకుంటాడు, వేరే వారిని దేవుడు ఎన్నుకోడు. ఎవరైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి దైవజనుడు, ప్రతి ఒక్కరు దేవుడు ఎన్నుకున్న వారందరూ కూడా వారు బ్రతకగల శక్తి సామర్థ్యాలు ఉండి అనేక మందిని బ్రతికించగలిగిన, పోషించగల సామర్థ్యం కలిగిన వారే. బ్రతకలేని వారంటే ఎవరిని ఆయన ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకోడు ఆయన. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఆయన ఇచ్చినాడు. అయితే దానంతటినీ ప్రక్కన పెట్టినారు వాళ్ళు. మోషేను చూడండి, ఒక్కొక్క దైవజనుని చూడండి, ప్రతి దైవజనుని చూడండి, వారు గొప్పవారే. పౌలు చాలా గొప్ప వ్యక్తి. పౌలు గొప్ప ఐశ్వర్యవంతుడు. పౌలుకు డేరాలు, ఫ్యాక్టరీ ఉండేది పౌలు వాళ్ళ నాన్నగారికి. గొప్ప ఐశ్వర్యవంతుడు పౌలు. గమలీయేలు దగ్గర మరి ధర్మశాస్త్రం గురించి నేర్చుకోవడం అంటే అందరికీ అది వీలు అయ్యే పని కాదు. ధనవంతులు, ఐశ్వర్యవంతులకు మాత్రమే అక్కడ ఆయన మరి ఆ కాలేజీలో వారికి మాత్రమే సీటు ఉండేది. ఎవరికంటే వాళ్ళకి సీటు దొరికేది కాదు. అక్కడ గమలీయేలు పాదాల దగ్గరైనా నేర్చుకున్నాడు.